నిన్న మధ్యాహ్నం నాకు ఫుల్ వర్క్ ఉండే బయటికెళ్ళాలి. హడావిడిగా కిషోర్ అంతా చికెన్ పలావ్ చేశాడు. దాన్ని బాగా తినేసాను వేడిది. ఎండకి ఇప్పుడు పొద్దుటికెళ్ళాలి. ఇంటి బయటకు వచ్చేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ రచ్చ దగ్గర ఆటో ఉంది కానీ అది ఇప్పుడు అలా కదలదని నాకు తెలుసు. అలా ఆటో కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు ఒంటిపూట బడులు కదా, స్కూల్ వ్యాన్ రిటర్న్ వెళ్ళిపోతా ఉంది. ఆపేసి పొదిలి వెళ్ళాలన్నా అంటే ఎక్కించుకున్నాడు. అలా పొలాలు పొదిల్లో ఉన్న షాపులు అన్ని దాటుకుంటా నా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినా. వ్యాన్ అబ్బాయి పాపం డబ్బులు కూడా తీసుకోవాలా, 20 రూపాయలు మిగిలింది నాకు. ఇంకా అలా వెళ్ళి నా పనంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇంటికి. ఊరికి అలా వెళ్ళి వచ్చిన దానికి మొహం చూడు ఎలా వాడిపోయింది. ఐబ్రోస్ పీక్ ఇచ్చేసా, ఎండకి ఇంకా మండుతుంది. వచ్చేటప్పుడు మరిపూడి ఆటోలో మా ఫ్రెండ్ బేబీ కనపడింది. మాట్లాడుకుంటూ అసలు నాకు టైమే తెలియలా. ఇంకా నయ్య మా ఊరు వచ్చిందని కూడా చూసుకోకుండా దెక్కుండా వెళ్ళిపోయేదాన్ని. గుర్తొచ్చింది మా ఊరు వచ్చిందని చెప్పి ఆగిపోయి దిగేసా. అంత ఎండలో 7 కేజీలు బరువుని ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంటికి మోసేలోపు అయిపోయింది నా పని. ఇంటికి వచ్చి ఒక చెంబు నీళ్ళు తాగారు ఒప్పుకుంటా. పొదిల్లో ఉంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఫోన్ చేసి మరి ఓమియా కొబ్బరి సవరదా అని అన్నారు. ఆ కొబ్బరి సవర్తో పాటు నాకు కావాల్సినవి కూడా అన్ని తెచ్చేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి, అన్ని తెచ్చుకుంటే మా అమ్మ వాటన్నిటిని చూసి ఎందుకు మేము డబ్బులు దండగా అని అంటుంది. డ్రై ఫ్రూట్ షేక్ చేసి పెట్టుకున్నా పొద్దున్నే. ఇంటికి ఇప్పుడు ఎండలో తిరిగి వచ్చాను కదా, చల్లగా తింటే భలే ఉందబ్బా, హాయిగా అనిపించింది. కిషోర్ వచ్చిన తర్వాత వంట పని తగ్గింది కానీ ఈ వీడియోలు తీయడము ఎడిటింగ్ లో చాలా పని ఎక్కువైపోయింది. ఎక్కువ స్క్రీన్ టైం అవ్వడం వల్ల నా మైండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉందబ్బా. ఇంకా నాకున్న ఒకే ఒక రిలాక్సేషన్ ఏంటి అంటే ఫుడ్. ఏం తింటున్నానో ఎంత తింటున్నానో తెలియట్లేదు అసలు. తినేసాక జిఎస్ఎం పిల్ల కోసం ఈ కొలాబరేషన్ వీడియో ఒకటి చేసేసాను. ఆ రోజుకి అప్లోడ్ చేయాలిగా. అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం తీసేసి కిందకి వచ్చే చెరుకులు ఉంటే మొత్తం పిక్క తినేసా. బుగ్గలంతా కోసకపోయినాయి. ఇంకా మళ్ళీ నైట్ ఎడిటింగ్ లో అవి ఉంటాయి అంతే. బాయ్.